హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా స్టైల్లో లెమన్ రైస్ అంటే నిమ్మకాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేద్దారో చూసేద్దాం. ముందుగా అయితే నేను రైస్ని 90% ఆఫ్ రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. నేను మరీ అంత పలుకుగా రైస్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే మా మామయ్య వాళ్ళు పలుకు రైస్ అయితే తినరు, కొంచెం మెత్తగా ఉంటేనే తింటారు. అందుకని నేను ఈ స్టైల్లో తీసుకుంటున్నాను. పలుకుగా తినేవాళ్ళు 80% ఆఫ్ కుక్ చేసిన రైస్ని అయితే తీసుకోండి, సూపర్గా సెట్ అవుతుంది. అండ్ ఈ విధంగా రైస్ని వేడి రైస్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకుంటున్నాను అనమాట. చల్లార్చుకునేని నిమ్మకాయలు అయితే పిండేసుకొని ఉంచేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫాస్ట్గా ఈజీగా 2 మినిట్స్లో లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం అయితే చూసేద్దాం. ఇదిగోండి, ఈ పులిహోరలో లెమన్ జ్యూస్ని అయితే కలిపేసుకుంటున్నాను, చూసుకుంటూ కలుపుకుంటున్నాను అనమాట. మన దానికి ఎంత పడుతుంది అనేది. అండ్ కొంచెం విత్తనాలు ఉంటే తీసేసుకోండి మధ్యలో. ఈ విధంగా లెమన్స్ అయితే ఒక 5 లెమన్స్ పిండుకొని ఉంచుకోండి. 1 kg ఆఫ్ రైస్కి సరిపోతుంది. ఈ విధంగా లెమన్ రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చి బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేశానమాట పిల్లల కోసం. అండ్ అందరం తింటానులేండి, అబ్బిలేసి పిల్లల కోసం అనే ఏముంది. ఈ విధంగా పిండేసిన లెమన్ రైస్ని అయితే ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. నా వర్క్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, అంత స్లో ప్రాసెస్లో అయితే చెయ్యను. ఏ వర్క్ అయినా ఫాస్ట్గా చేసుకుంటాను. అండ్ ప్లీజ్ కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. ఇదిగోండి, ఈ విధంగా లెమన్ ఆ జ్యూస్ అనేది, నిమ్మకాయ రసం అనేది అంతా కలిసేటట్టుగా ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. అంత కలిసేటట్టుగా ఈ విధంగా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం అయితే చూసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలను అయితే తీసుకుంటున్నాను తాలింపుల కోసం. ఎండుమిరపకాయలని ఒలిచి పెట్టుకుంటున్నాను. ఒక ప్లేట్లో తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుందాం. అన్నాన్ని అయితే మనం కలిపిన నిమ్మకాయ రసం అన్నానికి పట్టేటట్టుగా కొంచెం సేపు అలా వదిలేద్దాం అన్నమాట. తర్వాత పచ్చిమిరపకాయలు అండ్ వేరుశనగ పప్పులు, తిరగమాత గింజలు అంటే పచ్చనపప్పు అండ్ ఆవాలు కలిపేసి పెట్టుకుంటాం కదా, జీలకర్ర, అవన్నీ మిక్స్ చేసి ఒక డబ్బాలో ఉంచేసుకుంటాను నేను. వాటిని అయితే తీసుకుందాం. అండ్ వచ్చేసి చివరిగా కరేపాకు లేనిదే మనకి పులిహోర అనేది అంత స్మెల్ ఇవ్వదు అండ్ ఫైనల్ లుక్ కూడా ఇవ్వదు కదా, అందుకని కరేపాకు. ఈ విధంగా తిరగమాత గింజలను అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను అనమాట. ప్లేట్లో తీసుకున్నాక తిరగమాత గింజల్ని ఇక ఆయిల్ని అయితే హీట్ చేసేసుకుందాం. ఒక బాండీలో ఆయిల్ని హీట్ చేసేసుకొని వీటన్నిటిని అయితే వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయింది, వీటన్నిటిని వేసుకున్నాను అనమాట. కొంచెం దూరంగా ఉండండి, ఇవి బాగా ఆవాలు అనేవి చిటపట్లాడుతూ ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండి, ఆయిల్ని అయితే బాగా హీట్ అయితే చేసేసుకున్నాను. కొంచెం కలుపుకుంటూ ఉందాం అన్నమాట. మొత్తం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ ఫ్రై అయ్యేంత వరకు, వేరుశనగ పప్పులు ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో కరివేపాకు అయితే వేసుకుందాము. పిల్లలు అడిగారనమాట మార్నింగ్ లెమన్ రైస్ చేసిమని, అందుకనేసి నేనైతే ప్రిపేర్ చేశాను లెమన్ రైస్ని. ఇప్పుడు కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నాను చివరిగా.
చివరిగా కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట కంప్లీట్గా. ఇంతేనండి. ఈ పోపుని మనం మామూలు రైస్లో కలిపేసుకున్నామంటే లెమన్ రైస్ అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. చాలా క్విక్గా. నాకు 6 మినిట్స్ పట్టింది చూసారుగా. మన వీడియోలో ఎంత అంతా మనం ప్రిపేర్ చేసే ప్రాసెస్ కూడా అంతే కదా. ఇదిగోండి. ఇప్పుడు మనం ఇందాక కలిపేసి పెట్టుకున్నాం కదా లెమన్ రైస్, అందులో అయితే ఈ పోపునైతే వేసేసుకున్నాను. కలిపేసుకుందాం మీకు పోపుని అన్నంలో. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా లెమన్ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ని అయితే ఈజీగా ఫాలో అవ్వండి. నేనైతే లెమన్ రైస్ని ఈజీగా ప్రిపేర్ చేస్తాను, కానీ నాకు అసలు చింతపండు రసం పులిహోర అనేది నాకు అసలు కుదరదు. అంటే మెత్తగా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అది కూడా పర్ఫెక్ట్లీ ఒకసారి నేర్చుకొని అది కూడా వీడియో అప్లోడ్ చేస్తానులేండి. కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే ఇంకోసారి చెప్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి, మీ వాల్యుబుల్ సపోర్ట్ని. ఈ విధంగా ఆ పోపు అనేది మన రైస్ అంతా కలిసే విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకోండి కంప్లీట్లీ. లెమన్ రైస్ పిండుకొని ఉంచేసుకొని రైస్ ఉడికించి పెట్టేసుకుంటే కనుక 2 మినిట్స్లో క్విక్లీ అయిపోతుంది. పోపు అనేది ఒక్కచోటే ఉండకుండా 4 సైడ్స్ కలిసే విధంగా ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. అంతే గైస్, ప్రిపేర్ అయిపోయింది. మా వారికి అయితే పెట్టిచ్చేస్తున్నాను అనమాట తినడానికి. ఇంతే లెమన్ రైస్ ప్రిపరేషన్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇవాళ మీ బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.